మళ్ళీ మట్టి పోసి కదా శ్రీరామ్ అయితే ఈ పులుసుమామిడి పార్వతీ పరమేశ్వర టెంపుల్ ఆవరణం ఇది. ప్రకృతిని కాపాడుకునడం మన బాధ్యత కాబట్టి ఇంతకుముందు కూడా మేము గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ ఆఫీసర్ కానీ కలెక్టర్ ఆఫీసర్ కానీ అందరికి పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పటికీ దాదాపు ఒక 4 సార్లు కంప్లైంట్ చేసాం. ఒక్కసారి కూడా ఇప్పటికి కూడా రెస్పాండ్ కాలేరు. దయచేసి పట్టించుకోండి. ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళకి చేసిన, నేను 4-5 సార్లు చేసినప్పటికి కూడా ఇప్పుడు వచ్చారు వాళ్ళు పోలీసులు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. గుడిని నాశనం చేయకండి, ప్రకృతిని నాశనం చేయకండి. ఈ గుడి మొత్తం ఒకసారి వీడియో తీసుకున్నా కానీ చాలా దరిద్రంగా మొత్తం దొవ్వి పాడేసారు ఎక్కడిదక్కడ. ఇది 100 కోట్ల ప్రాజెక్టు. ఇలా పెద్ద మనుషుల తలకాయలు ఉన్నాయా, పోలీసుల తలకాయలు ఉన్నాయా, ఎవరున్నా మాకు సంబంధం లేదు. దయచేసి మా గుడి దగ్గరికి వస్తే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదు. దయచేసి మా గుడిని ముట్టుకోకురి. ఏమైనా ఉంటే బయట ఏమైనా వేసుకోరు, కానీ గుడిని మాత్రం నాశనం చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు. ఒక ఎత్తు పొలాలను భూమి ఉత్తగానే ఏర్పడదు ఏడైనా సరే. ఈ ఎత్తు పొలాల ప్రదేశాన్ని మొత్తం తీసేసారు అనుకో, ఆడ ఖాళీ ప్రదేశం అవుతుంది. ఖాళీ ప్రదేశం అయినప్పుడు ఏం జరుగుతుందంటే భూకంపాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దయచేసి ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైనా సరే, ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా పట్టించుకోండి. మా ఒక్కడిదైతే కాదు ఇది, ప్రతి ఒక్క భక్తుంది, ప్రతి ఒక్క వ్యక్తిది ఇది. ఖచ్చితంగా దీన్ని పట్టించుకోండి. నాయకులు ఎవరైనా సరే ఈ పరిస్థితి తెచ్చిన ప్రతి నాయకునికి పరమేశ్వరుని శాపం ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నాం. జై శ్రీరామ్. శివరాత్రికి ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తే అక్కడ ఆపేసినాం. టిప్పర్ దొరికింది, దొరికితే ఆపేసినాము. జేసీబీ టిప్పర్ జేసీబీ దొరికితే ఆపేసినాము. అందరం పోయి ఆడ ఆపేసినాము. అసలు ఆడ టిప్పర్ దొరికింది, దొరికితే ఆపేసినాము. జేసీబీ టిప్పర్ జేసీబీ దొరికితే ఆపేసినాము. అందరం పోయి ఆడ ఆపేసినాము. అసలు ఆడ బంద్ అయింది. ఆడ బంద్ అయింది. ఆడ బంద్ అయినాక మళ్ళీ స్టార్ట్ చేసిండు. మొత్తం ఇలా రాజకీయ నాయకుల లీడర్లది ఉన్నది సార్. మొత్తం చెయ్యి లోపల కిందికెళ్ళి పైసలు అనుకుంటున్నారు, మీదికెళ్ళి మేము లేమప్ప అనలా, మేము లేమప్ప అనలా అంటున్నారు. అంతే నాయకులు, వేరే తప్ప. ఇది నాయకుల చెయ్యి లేకపోతే మట్టి కాదు కదా. గడ్డి పుల్ల ముట్టరు ఎవరు, గడ్డి పుల్ల ముట్టరు సార్ ఎవరు. ఎందుకంటే భక్తి భావంతో ఆడ భగవంతునికి ఇంత నైవేద్యం పెట్టి, ఇంత అభిషేకం చేయించుకొని, ఇంత తీర్థప్రసాదం తీసుకొని అభిషేకం చేసుకుందామంటున్నా. భగవంతుని దగ్గరికి మేము వెళ్తుంటే మాకే మీరెందుకు పోయిరు ధర్నాకు, మీరెందుకు కూర్చున్నారు ధర్నాకు అంటారు. వాళ్ళ అయ్య జాగిరి ఆ గుట్ట, వాళ్ళ తాత జాగిరి ఆ గుట్ట. ఏ తాత ముత్తాతల కాలం పురాణం సంది వస్తుంది. ఇది పురాణం సంది. నేను 54 సంవత్సరాలు సార్, ఇంతవరకు ఎవరు ముట్టలేడు గుట్టకు. ఈ అడుగుతూనే ఉన్నది మైనింగ్ అన్నీ. సంక్రాంతి నుంచి కంప్లీట్ ఇస్తున్నాం. కొన్ని రోజులు ఆపారు, మళ్ళీ 3 రోజులు స్టార్ట్ చేసారు.
ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ మైనింగ్ ఆపాలి మనం, అందుకని ధర్నా చేస్తారు. రాత్రిలో ఎప్పుడు పెడుతారో తెలుస్తలేదు, ఇప్పుడు మధ్యరాత్రిలో పెడతారు. ఈ మైనింగ్ కంపల్సరీ ఆపాలి. ఆల్రెడీ కలెక్టర్కు, ఎంఆర్ఓకి, ఎంపీడీఓకి అందరూ కంప్లైంట్ ఇచ్చినాం, ఎవరు యాక్షన్ తీసుకోలేదు. మళ్ళీ వారం 10 రోజులు మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ గుట్టని కాపాడుకోవాలని మేము ఈ ధర్నా చేస్తున్నాం. మన నేచురల్ ఇవి కాపాడుకోవాలి, నేచురల్ కాపాడుకోవాలా, అందుకని మేము ధర్నా చేస్తున్నాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శంకర శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర. చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు గుట్ట ఉన్నది, కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ గుట్ట ఉండదు, ఇక మొత్తం మాయమైపోతుంది. పర్మిషన్ గుట్ట మొత్తం అక్రమ మైనింగ్ కింద దొవ్వేస్తున్నారు. పర్మిషన్ ఉండదు, ఏముండదు, అర్ధరాత్రి దొవ్వేస్తున్నారు, దొంగలాక మొత్తం దొవ్వుకొని పోతున్నారు. దానికోసం ఇక్కడ మేము ధర్నా కూర్చోవడం జరిగింది ఇక్కడ.